Hi students, right? Today current economy topic ULI, Unified Lending Interface, right? సో ఇది ఆర్బీఐ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త ఒక నూతన సాంకేతిక అంశం. సో ఇది మామూలుగా మనకు 2023లో రైట్ 2023లో ఈ కాన్సెప్ట్ వీళ్ళు బిల్డప్ చేశారు. సో ఇది ఒక టెక్నాలజికల్ రైట్ ఇన్నోవేషన్, ఓకేనా. సో దీన్ని RBIS కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ ఇన్నోవేషన్. ఓకే, కాబట్టి ఈ ఇన్నోవేషన్స్ ఎందుకు మనం చేయాలంటే టెక్నాలజీని మనం తప్పకుండా ఉపయోగించుకోవాలి. ఎస్, కాబట్టి ఇలాంటి ఇన్నోవేషన్స్ బ్యాంకింగ్ డెవలప్మెంట్లో సర్వసాధారణం. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ అనేది దీన్ని డెవలప్ చేసింది. దీన్ని ULI, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ ఏంటనే చూద్దాం. ఇది 2023 ఆగస్ట్ 10న ఇది స్టార్ట్ చేయబడింది, ఓకేనా. ఇది ఇన్ఫర్మేషన్ మనకు బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించింది. కాబట్టి ఇన్ఫర్మేషన్ మీకు ఇలా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇలా సివిల్స్ కానీ అందరికి ఉపయోగపడే సమాచారం. ఓకే, సో ఏంటిది సమాచారం అనేది ఇప్పుడు మనం ఇక్కడ చూడాలి ఇక్కడ, రైట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్పెషల్లీ ఇలా బ్యాంకులు వాళ్ళు బ్యాంకులు బలంగా ఉండాలి. బ్యాంకులు బలంగా లేకుండా బ్యాంకులు వీక్గా ఉంటే ఇలా బ్యాంకులు మరి సేవర్స్ని ఇన్వెస్టర్స్ని కలపలేవు. వాళ్ళు పొదుపు చేసే వాళ్ళను పెట్టుబడి చేసే వాళ్ళను ఎవరు కలుపుతారు అంటే బ్యాంక్స్ కలుపుతాయి. కాబట్టి బ్యాంక్స్ ఎట్లుండాలంటే పుష్టిగా బలంగా ఉండాలి. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఉండాలంటే వాళ్ళు లోన్లు ఎక్కువ ఇవ్వాలి. బట్ అందుకోసం రిజర్వ్ బ్యాంక్ డెఫినిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇక్కడ రిజర్వ్ బ్యాంక్, దీని కింద ఏముంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుందా, ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, ఇక్కడ ఇలా డిపాజిట్లు సేకరిస్తారు. ఏమంటే డిపాజిట్లు సేకరిస్తుంది. డిపాజిట్లు ఏం చేస్తుంది, ఇది లోన్స్ ఇస్తుంది. ఆ లోన్స్ ఏమంటాం క్రెడిట్ అంటే ఏమంటాం క్రెడిట్. ఈ క్రెడిట్ డిపాజిట్ కలిపితే ఏమైందంటే సిడిఆర్ అవుతుంది. క్రెడిట్ డిపాజిట్ రేషియో 60% ఉండాలి. అంటే దాని అర్థమైంది ఇక్కడ 100 కోట్లు సేకరిస్తే కనీసం ఒక 60 కోట్లు ఇక్కడ లోన్ ఇవ్వాలనేది కాన్సెప్ట్, ఓకేనా. రైట్, వదిలేసేయండి. అయితే ఒకవేళ 60 కోట్ల కంటే ఒక బ్యాంకు 70 కోట్లు ఇచ్చింది, ఇంకా అద్భుతం. 80 కోట్లు మహా అద్భుతం. 90 కోట్లు ఇంకా అద్భుతం. అంటే దాని అర్థం ఏంటంటే సిడిఆర్ అనేది 70, 80, 90 పెరుగుతా ఉన్న కొలది బ్యాంకు బలంగా తయారవుతుంది. అర్థమైందా. కాబట్టి బ్యాంకులు ఇచ్చే రుణాలు పెరగాలి, ఓకేనా. క్రెడిట్ క్రియేషన్ అనేది ఎక్కువగా ఉండాలి. అంటే ఎవరైతే బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటున్నారో వాళ్ళు బ్యాంకులకు ఇచ్చే సమాచారం అద్భుతంగా ఉండాలి, జెన్యూన్గా ఉండాలి, న్యాయంగా ఉండాలి. ఒకవేళ కనుక బారోవర్స్ కనుక దొంగ సమాచారం ఇచ్చారు అనుకోండి, బ్యాంకులు మునుగుతాయి. ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆర్బీఐ ఏంటంటే ఒక్కొక్క బారోవర్ కొన్ని సందర్భాల్లో రుణగ్రస్తుడు ఒక కోటి రూపాయల ఆస్తితో అర్థమైందా 10 బ్యాంకుల నుంచి 10 కోట్ల రూపాయలు అప్పులు తీసుకునే మల్టిపుల్ లోన్ తీసుకునే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే ఎవరైతే రుణాలు తీసుకుంటున్నారో వాళ్ళ పూర్తి సమాచారాన్ని, జెన్యూన్ సమాచారాన్ని ఎవరిస్తారంటే ULI అనేది ఇస్తుంది. కాబట్టి దీనివల్ల ఏమైందంటే అన్ని లాభాలే. బ్యాంకులు ఏం చేయొచ్చు, ప్రమోట్ లెండింగ్ ప్రాసెస్ ప్రమోట్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టు లెండింగ్, ఎవరైతే అప్పులు ఇస్తారో వాళ్ళకి సమాచారం ఇవ్వచ్చు. డేటా సోర్స్ ఇంటూ యూనిఫైడ్, ఒకటి సంవత్సరం అనేక అంశాలు, అంటే అలా ఆర్థిక అంశాలు, ఆర్థికేతర అంశాలు, అతనికి ఎంత భూమి ఉంది, ఓకేనా, అతను A to Z ఇన్ఫర్మేషన్, అతను ఎక్కడ లోన్ తీసుకున్నాడు, ఎంత భూమి ఉంది, ఎంత A to Z, దట్ యూనిఫైడ్, ఓకేనా. ప్రమోట్ ప్లగ్ అండ్ ప్లే, అంటే ఆ సమాచారం చూసి మనం ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఒక 59 minutes లో లోన్ ఇచ్చి పడేయచ్చు. ఎందుకంటే వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ దే జస్ట్ గట్ ఇట్ జెన్యూన్. వాళ్ళు ఏదైతే సమాచారం తీసుకున్నారో అది ఒక అద్భుతమైన సమాచారం,
ఎస్ యుఎల్ఐలో ఉంటుంది అది. ఓకేనా. రెడ్యూసింగ్ టెక్నికల్ కాంప్లెక్సిటీ, ఎలాంటి సాంకేతిక అంశాలు. తర్వాత కన్సెంట్, ఎస్ అంటే దాని అర్థం ఏంటంటే నమ్మకమైనటువంటిది. నెక్స్ట్ డిజిటల్ ఇన్ఫర్మేషన్, ఇది ఎస్ మాన్యువల్ కాదు కాబట్టి నమ్మకమైనది. ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకంగా ఉంటుంది విషయాలు. ఎన్హాన్స్ క్రెడిట్ యాక్సెసిబిలిటీ, ఎస్ మరి ఇలా లోన్లు విపరీతంగా పెంచవచ్చు. ఎందుకంటే ఒక లోన్ ఇవ్వడానికి 10 రోజులు రీసెర్చ్ చేసే బదులు ఆ ఒక్క లోన్ కూడా ఇచ్చే 10 సెకండ్లో ఎస్ ఒక లోన్ ఇవ్వచ్చు. ఎందుకోసం అంటే ఇన్ఫర్మేషన్ ఎస్ వెరీ ఇంపార్టెంట్, అది జెన్యున్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. కాబట్టి ఎవరైతే బారోవర్స్ ఉంటారో ఎస్ వాళ్ళ సమాచారాన్ని ఇవాళ బ్యాంకులకు పూర్తి స్థాయిలో ఇచ్చేసే కార్యక్రమం. దీనివల్ల కళ్ళు మూసుకొని బ్యాంకులు లోన్లు ఇవ్వచ్చు. వాళ్ళు ఎన్పిఏకు ఇలా మొండి బాకీలకు గురి కావాల్సిన అవసరం లేదు. తర్వాత క్రెడిట్ పెంచుకోవచ్చు, రుణాలు ఎక్కువ చేసుకోవచ్చు. దానివల్ల అద్భుతమైనటువంటి రైట్ లాభాలు గడించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఆర్బీఐ ఇది ఒక మంచి కాన్సెప్ట్. కిక్కర్ లోన్ రైట్ ప్రాబ్లమ్స్ అర్థమైందా. తర్వాత ఎక్స్టెన్సివ్ పేపర్ వర్క్ అవసరం, రకరకాల పేపర్. తర్వాత ఎప్పుడైతే మనకు పేపర్ వర్క్ ఎక్కువ ఉంటుందో ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. అర్థమైంది. అట్లా కాకుండా ఎస్ ఒక ఇంక్రీజ్డ్ ఫైనాన్షియలీ, కాబట్టి సమ్మిళిత కూడా విత్తసమితి కూడా సాధించవచ్చు. కాబట్టి ఈ ఆర్బీఐ తీసుకునే యొక్క నిర్ణయం అనేది ఒక అద్భుతం. ఎందుకోసం అంటే ఇలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి ఇన్నోవేషన్ హబ్ వాళ్ళు ఈ యొక్క సమాచారాన్ని ఎస్ ఒక మంచి డిజిటల్ ప్లాట్ఫామ్ పెట్టారు. దీనివల్ల దేశంలో ఉన్న ప్రైవేట్ బ్యాంకులు, దేశంలో ఉన్న విదేశీ బ్యాంకులు, దేశంలో ఉన్న ప్రభుత్వ బ్యాంకులు, ఎస్ ప్రైవేట్ బ్యాంక్ అన్ని ఎస్ ఎన్బిఎఫ్సిలు కానీ ఇలా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కానీ ఇలా ఏ బ్యాంక్ కానీ అద్భుతంగా ఉపయోగించుకొని ఎస్ మరి ఇలా నిజమైన బారోవర్స్ ఎస్ మరి ఇలా వాళ్ళకి అప్పులు ఇచ్చేసి లాభాలు గడించే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకేనా. కాబట్టి ఇవాళ ఎందుకోసం అంటే మనం చూడండి, ప్రభుత్వ రంగ బ్యాంకులు మనకు 27 ఉండే. అర్థమైందా. సో ఈ బారోవర్స్ ముంచడం వల్ల ఏమైందంటే అవి 12 అయిపోయినాయి. రిజర్వ్ బ్యాంక్ ఆర్ఆర్బీస్ ఎన్ని ఉండే మనకు ఎస్ 196 ఉండే. ఇలా ముంచడం వల్ల వాళ్ళు 43 అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఎస్ మరి బాగుపడాలి, బ్యాంకులు బలంగా ఉండాలి, ఎస్ పుష్టిగా ఉండాలి, రుణాలు ఎక్కువ ఇవ్వాలి, దేశం డెవలప్. ఎందుకంటే క్రెడిట్ కనుక ఇవాళ పెరిగితే, క్రెడిట్ కనుక పెరిగితే ఆటోమేటిక్గా జిడిపి కూడా పెరుగుతుందని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. మరి క్రెడిట్ పెరగాలంటే మంచి సమాచారం ఎవరిది, బారోవర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి దీన్ని 2023 ఆగస్టు 10న ఒక అద్భుతమైన టెక్నాలజీ డిజిటల్ ప్లాట్ఫామ్ సృష్టించేసి ఎస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికార్డు తీసుకున్నది. ఆ విషయం కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రైట్. ఓకే. సో దీన్ని మనకు ఇలా గ్రూప్ 1 ఎస్ఏలో కానీ రైట్ మన గ్రూప్ 2 వాళ్ళకు కూడా. ఎందుకంటే ఎవరు దీన్ని ఎస్ చేశారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ ఆఫ్ ఆర్బిఐహెచ్ వాళ్ళు. దీన్ని మరొక రకం కూడా అంటారు. ఏమంటారు అంటే రైట్ ఇక్కడ ఇలా పిటిపిఎఫ్సి అంటారు. పిటిపిఎఫ్సి అని కూడా అంటారు. అంటే ఏంటంటే ఇలా పబ్లిక్ టెక్, ఏమండి పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్, ఎస్ ప్లాట్ఫామ్ ఫర్ ఫ్రిక్షన్ లెస్ క్రెడిట్. ఏమండి ఫ్రిక్షన్ లెస్ క్రెడిట్ అంటే ఎలాంటి ఎస్ మీకు ఒరిపిడి లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు లోన్లు ఇవ్వచ్చు. దిస్ ఇస్ పిటిపిఎఫ్సి, పబ్లిక్ టెక్ ప్లాట్ఫామ్ ఫర్ ఫ్రిక్షన్ లెస్ క్రెడిట్ అనే విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మొత్తం మీద ఆర్బీఐ తీసుకొచ్చిన ఒక టెక్నాలజికల్ చేంజ్ అద్భుతం, మహాద్భుతం అని చెప్పుకోవాలా. ఎందుకోసం అంటే ఇలా ఎన్నో ప్రభుత్వ రంగం మీరు చూసారు, పిఎస్బిల సంఖ్య 27 ఉండే, ఇలా 12 అయిపోయినాయి. ఎందుకు లాస్ వచ్చింది? ఎందుకు లాస్ వచ్చిందంటే సంథింగ్ ఏదో ఆడ ఎంఓయూ ఏదైతే ఉన్నదో బ్యాంకుకు బారోడ మధ్య ఉన్నటువంటి ఏదో అంటే సంథింగ్ వాళ్ళు జరిగిందని చెప్పాలి. అర్థమైంది. ఇలా ఆర్ఆర్బీ 196 పోయి 43 అయింది. అర్థమైంది. ఇట్లా ఎందుకు పోతున్నాయంటే ఇవాళ వీళ్ళకు సరైన సమాచారం లేక, జెన్యున్ సమాచారం లేక ఇలా లెండర్స్ ఫెయిల్ అవుతున్నారు. లెండర్స్ ఫెయిల్ అయిందో, బ్యాంకులు ఫెయిల్ అయిందంటే దేశం ఫెయిల్ అవుతుంది. ఎందుకోసం అంటే క్రెడిట్ కెన్ డిసైడ్ దట్ జిడిపి అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఓకేనండి. రైట్. ఇప్పుడు ఇక్కడ కొన్ని సందర్భాల్లో సమాచారం మరి లోడ్ అవుతుంది కాబట్టి ఒకసారి ఎస్ మిస్అప్రాపరేషన్ కూడా జరగవచ్చు. జాగ్రత్త చూసుకోవాలి. సైబర్ క్రైమ్ వస్తుంది కాబట్టి అది. తర్వాత నెక్స్ట్ ఇలా ఈ ఆర్బీఐఎస్ అనేది ఎక్కడంటే బెంగళూరులో ఉంది. ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ అనే విషయం. ఆర్బీఐ సెటప్ హబ్
ఎస్, దీనికి చైర్మన్ గోపాలకృష్ణన్. ఓకేనా, ఆ విషయం అది చేసుకోవాలి. 100 కోట్ల డబ్బు కూడా కేటాయించారు. ఎందుకోసం అంటే 100 కోట్లు పక్క పెట్టి అలా ₹1,000 కోట్ల నష్టపోయి నీరవ్ మోదీ గారు ముంచిండు, అర్థమైందా? పంజాబ్ నేషనల్ బ్యాంకును, అర్థమైందా? మరి విజయ్ మాల్యా గారు ముంచారు. ఇట్లా చాలా మంది ప్రబుద్ధులు ముంచే అవకాశం ఉన్నది. కాబట్టి బ్యాంకులు నష్టపోకుండా ఏ విధంగా సిబిల్ ఏ రకంగా సహకరిస్తుందో అదే రకంగా సమాచారాన్ని, ఒక జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ఎస్ బారోవర్స్ ఇచ్చేది ఎలా యుఎల్ఐ. ఇది ఒక అద్భుతమైనటువంటి అంశం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, కాబట్టి దీన్ని ఇలా సివిల్ సార్లు ఉపయోగించుకోవచ్చు. అర్థమైందా? రైట్. అదేవిధంగా ఇలా గ్రూప్ 2 వాళ్ళు కానీ గ్రూప్ 1 వాళ్ళు కానీ ఎస్ఎల్ ఉపయోగించుకోవచ్చు. ఆ విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ.